డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని చిక్కం సత్యరాజు మెమోరియల్ జూనియర్ కళాశాల రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 25 సంవత్సరాల విజయగాథను పురస్కరించుకుని నిర్వహించిన ఈ రజతోత్సవాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, కళాశాల చైర్మన్ చిక్కం ఉమామహేశ్వరరావులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలోనే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న కళాశాలగా చిక్కం సత్యరాజు జూనియర్ కళాశాల నిలుస్తోందని ఎమ్మెల్యే ఆనందరావు ప్రశంసించారు. కళాశాల అభివృద్ధికి దాతలు 30 లక్షల విరాళాలు ప్రకటించడం గర్వకారణమని చైర్మన్ ఉమామహేశ్వరరావు పేర్కొనుకు త్వరలో ఆస్ట్రోఫిజిక్స్ వంటి ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్, ఎస్మై రాజేష్ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యాలు చేసిన విద్యార్థులను సాలువాలువలు, మెమెంటోలు అందజేసి సత్కరించారు. కూడా వేదిక మీద ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ కళాశాలకు ఓకేనా ఈరోజు 20 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసిన ఈ సంస్థలు సిఎస్ఎస్ చిక్కం సత్యరాజు కళాశాల, ఎంఎస్ఎస్ సీతాయమ్మ మోడ్ సుబ్రహ్మణ్యం కళాశాల 20 సంవత్సరాలు నిండిన ఈ సందర్భంలో ఇంత మంచి సభ ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము కొన్ని ప్రామిసులు చేసుకున్నాము. ఈ కాలేజీని ఎలా ముందుకు నడిపించాలి అనేదానికి వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకుని ఇంకా ముందుకి వెళ్తాము. ఇప్పటి వరకు ఉన్నవి రొటీన్ కోర్సెస్, అలా కాకుండా ఇక నుంచి మేము ప్రొఫెషనల్ కోర్స్ వైపు కూడా తీసుకెళ్లి ఈ కాలేజీని వేరే లెవెల్కి తీసుకెళ్దామనే ఉద్దేశంలో ఎమ్మెల్యే గారు మాకు పూర్తి సహకారాలు ఇస్తా అన్నారు. దానికి కావాల్సిన ఈ 16 మండలాల్లో ఉన్న పెద్దలు కొద్ది ధన సహాయం కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో ఈ వేదిక నుండే మా ఈ కళాశాలలో మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా మేము కూడా మాకు కొన్ని డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా లైక్ మైండెడ్ పీపుల్ చుట్టుపక్కల ఈ కాలేజీలో చదువుకున్న పిల్లలే పెద్ద వాళ్ళు కూడా ఇతోధికంగా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. దగ్గరగా మేము ఇలాగ 30 లక్షల వరకు మేము ఫండ్స్ రూపంలో ఈ సభాముఖం ఈ స్టేజ్ మీద తెచ్చుకోవడం జరిగింది. ఈ అన్నిటినీ కూడా మేము ఈ మధ్యనే మా కళాశాల సెక్రటరీగా పనిచేసిన మా ప్రసాద్ అన్నయ్య, మా నాన్నగారి తర్వాత మా రాజప్ప గారి తర్వాత సెక్రటరీ చేసింది శ్రీ వరప్రసాద్ రావు గారు అకాల మరణం చెందారు. వారికి గుర్తుండేటట్టుగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఉద్దేశంలో ఈ ఫండ్స్ కూడా రైజ్ చేస్తున్నాము. అలాగే కొత్త ప్రొఫెషనల్ కోర్సులు ఏజీబీఎస్సీ కూడా తేవడానికి మా వంతు సహకార కృషి మేము చేస్తాము. రప్పించి ఈ కాలేజీని ఎస్కేబిఆర్ కాలేజీకి నీటుగా చేసేయడానికి అన్ని విధాలుగాను ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నాం. కంప్యూటర్స్, బీకామ్, తర్వాత ఎకనామిక్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉన్నాయి. ఆ ఫిజిక్స్ బియాండ్ ఆస్ట్రోఫిజిక్స్ అని కొత్త సబ్జెక్ట్ చంద్రబాబు నాయుడు గారు నిన్ననే మనకి అప్రూవల్ తెచ్చుకుని అమరావతిలో పెట్టడం జరుగుతుంది. ఆస్ట్రోఫిజిక్స్ గురించి ఎంతమంది ఫిజిక్స్ లెక్చర్ తెలుసో తెలియదు, కానీ డెఫినెట్ గా అది ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మంచిగా ఫిజిక్స్ లో చదివిన పిల్లలు, విద్యార్థులు అందరికీ కూడా ఆస్ట్రోఫిజిక్స్ లో తర్వాత అమరావతిలో పెట్టే కాలేజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలా ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మన ఎవరైనా సూచనలు, సలహాలు ఇస్తే డెఫినెట్ గా మేము పాటించి ఈ కాలేజీ ద్వారా మేము అవన్నీ స్థాపన చేయడానికి మా వంతు కృషి చేస్తాం. చిక్కం సత్యరాజు మెమోరియల్ జూనియర్ కళాశాల, అలాగే మోటో సుబ్రహ్మణ్యం సీతాయమ్మ డిగ్రీ కళాశాల, ఈ కళాశాల ఫౌండింగ్ ఆర్గనైజేషన్ సత్యరాజు గారి ఎడ్యుకేషనల్ సొసైటీ 25 సంవత్సరాల వసంతోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నటువంటి ఈ సందర్భంలో అందరికీ అభినందనలు. నా పేరు డాక్టర్ నాగేంద్ర. నేను ఫౌండింగ్ ప్రిన్సిపల్ గా 7 సంవత్సరాలు పనిచేసి తదనంతరం ఒక డాక్టరేట్ వచ్చిన తర్వాత నేను బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ కళాశాల ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే దాతల యొక్క మహాసంకల్పం, కుటుంబ చరిత్ర, నేపథ్యం, దాతృత్వం. దానివల్ల ఎకరాలు కొంత అలా పోగేయడం వల్ల డబ్బుకి వెరవకుండా విద్యని ప్రారంభించడం, దఫదఫాలుగా అందరి కృషితో ఈ సత్యరాజ్ మాస్టర్ కానీ, రాముడు గారు కానీ, అదే రకంగా డిగ్రీ కాలేజీకి వచ్చేటప్పుడు మోటో సుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళ తరాల్లో ఈ బిల్డింగ్ కట్టడం, ఈ బిల్డింగ్ కట్టే టైంలో మొదటి ఈ యొక్క అంతస్తు అంతా కూడా గ్రామస్తులు, నిమ్మకాయల కొత్తపల్లి రాజులు చేసినట్లయితే మొదటి అంతస్తు అంతా కూడా బాలయ్య గారు డెవలప్ చేయడం జరిగింది.
బాలయోగ్ గారు బ్రతుకున్నటువంటి టైంలో ఆయన 5-6 సార్లు కాలేజీకి రావటం, సరదాగా దీన్ని ప్రోత్సహించడం, దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళడం థాట్ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే టైంలో సతీష్ చంద్ర గారు అయితే ధర్మిలా పనిచేసినటువంటి ప్రెసిడెంట్ గారిని పంచకట్టాని ఏరియా అని చెప్పి నోరు తిరక్క అని చెప్పి పిలిచేవారు. అలాగా అందరి సహకారం దీంట్లో ఉంది. మరి ప్రస్తుతం ఏర్పడినటువంటి టీం చూసినట్లయితే వెరీ స్ట్రాంగ్ టీం. ఆర్గనైజేషన్ కి ఎటువంటి బలం చేకూర్చాలో, ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో విజన్ ఉంది, మిజన్ ఉంది. వాళ్ళకి కమిట్మెంట్, డిటర్మినేషన్ తో పనిచేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే నుంచి ప్రజల నుంచి కూడా సహకారాన్ని అందుకుంటున్నారు. ముందుగా దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తారని చెప్పి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారని చెప్పి నేను వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.